ఎన్ని వగలాడి వేషాలు వేసినా ఈ జన్మకు నా దగ్గరికి రాలేదు. మల్లెపూలు పెట్టుకుని గదిలోకి రావడం, సెంటిమెంట్ పెడుతూ అంటుకుపోవాలనుకోవడం, ఇలాంటి చీప్ ట్రిక్స్ని ఇంకెప్పుడు నా ముందు ప్రదర్శించుకో. దీపక్, తాళి కట్టిన భార్యతో అంత నీచంగా మాట్లాడటానికి సిగ్గుగా లేదు? భార్య? డాడీ, ఇది మీకు కోడలేమో కానీ నాకు మాత్రం ఎప్పటికీ భార్య కాదు, కాలేదు. దీపక్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? చాలా బాగా అర్థం అవుతుంది. తప్పుగా మాట్లాడుతున్నావు దీపక్. మాధవి కొండమ్మ తల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళిందనుకుంటున్నావు? నీకోసం. పూజలు వ్రతాలు ఎందుకు చేస్తుందనుకున్నావు? నీకోసం. నువ్వింతగా అవమానిస్తున్నా ఎందుకు మౌనంగానే సహిస్తుందనుకున్నావు? అది కూడా నీకోసమే. నీ క్షేమం కోసమే ప్రసాదం తీసుకొస్తే నేలపాలు చేస్తావా? అనరాని మాటలని అవమానిస్తావా? చెప్పు, మర్యాదగా మాధవి క్షమాపణ చెప్పు. ఏంటి? నేను దీనికి క్షమాపణ చెప్పాలా? నెవర్. దీపక్, వద్దు మావయ్య, వద్దన్నా ఇలా రావడం నిజంగా నా తప్పే. ఇలాంటి తప్పుని నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ చేయను. ఈ జన్మకు నీకు బుద్ధి రాదురా. రాకపోతే నా చావు నేనే చేస్తాను. చాలా. తమ్ముడు, మాస్టర్ ప్లాన్ అన్నావు, కొమ్ములు తిరిగిన రౌడీలన్నావు. ఇలా అయిందేంటి? ఇవాళతో దాని పీడ విరగడైపోతుందనుకుంటే. శోభ, ఈ భూమి మీద దానికి ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి, అందుకే తప్పించుకుంది. ఏంటి తమ్ముడు, పక్కాగా వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందని వేదాంతం చెప్తున్నావా? కాదు, దాన్ని అంతం చేసి మరో ప్లాన్ గురించి ఆలోచిస్తున్నా. బాగా ఆలోచించు. కట్టకపోతే నన్నడుగు, చెప్తాను. మట్టి అంటకుండానే మర్డర్ చేసే ప్లాన్. స్వాతి, ఆ స్వామీజీ నిజమే చెప్పాడంటావా? ఏమో, నాకైతే నమ్మకం లేదు. అప్పుడే 2 వారాలు గడిచిపోయాయి. 2 వారాలు నాకైతే 2 యుగాలు గడిచినట్టుగా ఉంది. ఎందుకు చేతి, నేనేం పాపం చేశానని నాకే ఎందుకు అన్ని ఇలా జరుగుతున్నాయి? నమస్తే మేడం. ఓ ఇన్స్పెక్టర్, చెప్పండి, బాబాజీకి ఏమైనా తెలిసిందా? ఎస్ మేడం. నిజంగానా ఇన్స్పెక్టర్? బాబు ఎక్కడున్నాడు? అది మాత్రం ఇంకా తెలియలేదు మేడం. ఇన్స్పెక్టర్, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? సారీ, మీకు అర్థమయ్యేలా చెప్తాను. మా ఎంక్వైరీలో బాబుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. బాబుని కిడ్నాప్ చేసిన సురేంద్ర, జగ్గు పట్టుబడ్డారు. తప్పించుకొని పారిపోతున్న జగ్గు బాబును ఓ కారులో పడుకోబెట్టినట్టు చెప్పిన విషయం మీకు కూడా తెలుసు. ఇన్స్పెక్టర్, ఇవన్నీ పాత విషయాలు. కొత్త విషయాలేంటో చెప్పండి. అదే చెప్పబోతున్నాను. బాబును పడుకోబెట్టిన ఆ కారు మస్తాన్ అనే పిల్లల చేత బెగ్గింగ్ చేయించే ఓ ముఠా నాయకుడిది. మేము వాడిని పట్టుకునేలోగా ఆ ముఠాలో పనిచేసే చంద్రి అనే ఓ ముష్టిది బాబును ఎత్తుకుని పారిపోయింది. అనుకోని విధంగా బాబు శ్యామల, జయరామ్ అనే భార్యాభర్తల చేతిలో పడ్డాడు. ఎవరు వాళ్ళు? బాబు ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాడా? చెప్పండి ఇన్స్పెక్టర్, మాట్లాడరే. సారీ మేడం, ఆ జయరామ్ తల్లి బాబును తమ ఇంటికి తీసుకురావడం ఇష్టం లేక గొడవలతో గొడవ పడిందట. చివరికి ఒక రోజు పొద్దున్నే ఇంటి ముందుకు వచ్చే మున్సిపాలిటీ చెత్తబండిలో బాబును పడేసిందట.
చెత్తపడిలో పాడేశారా? ఆ తర్వాత ఏం జరిగింది ఇన్స్పెక్టర్? చెప్పండి ప్లీజ్. మేడం, మీరిద్దరూ కొంచెం ధైర్యంగా ఉంటారంటేనే చెప్తాను. చెప్పండి ఇన్స్పెక్టర్. చెత్తపడిలో వచ్చిన బాబు డంపింగ్ యార్డ్ లో పడిపాడు, అంతేనా? తాగుబోతే నా చెత్తబండి వాడు డబ్బులు లేక కళ్ళు సీసా కోసం బాబుని ఓ కల్లుపాకలో ఎవరికో 100 రూపాయలకు అమ్మేశాడని తెలిసింది. బాబుని కళ్ళు సీసా కోసం 100 రూపాయలకి. భగవంతుడా, చివరికి మా సంతోష్కి ఏ గతి పట్టించావయ్యా? చెప్పండి ఇన్స్పెక్టర్, ఆ తర్వాత ఏమైంది? లింక్ అక్కడితో కట్ అయిపోయింది మేడం. కల్లుపాకలో బాబుని ఎవరు కొన్నారో తెలుసుకోవాలనే ప్రయత్నిస్తున్నాను. ఈ విషయాలన్నీ మీతో చెప్పాలనే. ఈ జన్మలోనే నేను అన్ని పాపాలు చేసుంటాను, అందుకే భగవంతుడు నాకు ఇంత శిక్ష విధించాడు. బాధను కలిగించేది అయినా బాబుకి ఏమీ కాలేదనే నిజాన్ని మీకు చెప్పాలనే వచ్చాను. మీ బాబు తప్పకుండా దొరుకుతాడు. సంతోష్, ఉంటాను మేడం. చూసావా జ్యోతి, ఈ దురదృష్టవంతురాలు కడుపున పుట్టినందుకు నా బాబు సీసా కళ్ళు కోసం 100 రూపాయలకి. హలో, ఎవరు? నేనమ్మా, ఆనందని. అన్నయ్య, బాబు ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇప్పుడే ఇన్స్పెక్టర్ వచ్చి చెప్పెళ్ళారు. చేతులు మారిన బాబుని ఎవరో కళ్ళు పాకలో అమ్మేస్తే ఇంకెవరో కొనుక్కున్నారట. పాపం ఆవిడ, అదే స్వాతి, ఈ సంగతి తెలిసి ఎలా తట్టుకుందో. పెట్టుకోవడం కాదన్నయ్య, గుండెలు కరిగేలా ఏడుస్తుంది. ఈ ప్రపంచంలో ఏ ఆడదానికి ఇలాంటి కష్టం రాకూడదు. బిడ్డే అని ఆయన చెప్పేస్తే నన్ను కాదని బాబుని తీసుకెళ్ళి ఇదా నువ్వు చేసిన నిర్వాహకం అని నిలదీస్తే జవాబు చెప్పను. అన్నయ్య, స్వాతి బాధని చూడలేకుండా ఉన్నాను. ఒకసారి నువ్వైనా ధైర్యం చెప్పు. హలో స్వాతి గారు, మీ గురించి జయంతి నాకు అంతా చెప్పింది. ధైర్యంగా ఉండండి, మీ బాబుకి ఏం కాదు. మీలాంటి త్యాగమూర్తికి ఇలా జరగడం నిజంగా దురదృష్టం. జయంతితో చెప్పాను, నా సహాయం అవసరమైతే ఏం మొహమాట పడకుండా నన్ను అడగండి. మీ బాబు దొరుకుతాడు, తప్పకుండా దొరుకుతాడు. సారీ అన్నయ్య, స్వాతి ఇప్పుడేం మాట్లాడే పరిస్థితిలో లేదు. అయినా నేను అర్థం చేసుకోగలను. ఉంటాను జయంతి. చూసావా స్వాతి, ఆనంద్ అన్నయ్యకి ఎంత అభిమానమో, సంతోష్ తనకి ఏమవుతాడని ఇంత బాధపడుతూ ఫోన్ చేశాడు. నిజంగా ఆనంద్ అన్నయ్య ఎంత మంచివాడో కదూ. ఆయన గారు ఎంత మంచివారో నీకా చేతి నాకు మాత్రమే తెలుసు. బాబు గురించి నిజాన్ని బయట పెడితే నా మీద ఆవేశంతో ఎలా మండిపోతారో. ఇప్పుడు ఊదాచిన నోటితోనే గుండెల్ని తూట్లు పొడిచే ఎంత లేసి మాటలు అనగలరో నాకు మాత్రమే తెలుసు.
మా అమ్మ నిన్ను తప్పకుండా కరుణిస్తాది. నిన్ను నీ బిడ్డని సల్లంగా చూస్తాది తల్లి. రథవ నగలు పోతే పోయాయి. నువ్వు నా మనవరాలు క్షేమంగా తిరిగొచ్చారు. మాకంతే చాలు. హలో అమ్మా మధు, ఎలా ఉన్నావే? అత్తయ్య. మధు, అమ్మడు. నానమ్మా ఎలా ఉన్నావు? నీ కాళ్ళ నొప్పి ఎలా ఉంది? రోజు మందులు వేసుకుంటున్నావా? నా సంగతికేం గాని ముందు నువ్వెలా ఉన్నావో చెప్పు. నాకేంటి, సంతోషంగా ఉన్నాను. నా ముని మనవరాలు ఎలా ఉందే? ఏది ఒక్కసారి దాని గొంతు వినిపించు. నా పక్కన ఉంటేగా వినిపించడానికి. దాన్ని వాళ్ళ నానమ్మ తీసుకెళ్ళింది. అయితే ఎత్తు బాగా మరిగిందన్నమాట. అవునానమ్మా, మా అత్తగారు క్రాంతిని ఒక్క క్షణం కూడా కిందికి తెంపరు. ఇక మా మామగారు ఇంట్లో ఉన్నారంటే పాపాయి ఆయన చేతుల్లో ఉండాల్సిందే. మధు, ఎన్నాళ్ళకి నీ గొంతులో ఇంత సంతోషం వినిపిస్తుంది. అవునమ్మా. అన్నట్టు మొన్న మా అత్తగారు ఆంటీ ఇద్దరూ కలిసి నేను వద్దన్న వినకుండా నగలన్నీ పెట్టుకోమన్నారు. వాళ్ళిలవేల్పు కొండ మీద దేవత గుడికి అందరం వెళ్దామన్నారు. ఆఖరి క్షణంలోనేమో మా అత్తగారికి ఒంట్లో బాలేకపోతే ఆంటీ కూడా ఆవిడకి తోడుగా ఉంటానంది. అందుకే నేను పాపాయి మాత్రమే వెళ్ళాం. కొండదేవత ఎంత బాగుందో తెలుసా? వచ్చే దారిలోనేమో అదమ్మా జరిగింది. అమ్మో, ఎంత పెద్ద గండం గడిచిందే. అంతా కొండదేవత దయ. అమ్మడు, మరి నగలు పోయాయని మీ అత్తగారు వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు నానమ్మా. పైగా వెదవ నగలు పోతే పోయాయి, మళ్ళీ చేయించుకోవచ్చు, నువ్వు పాపాయి క్షేమంగా తిరిగొచ్చారు, నాకంతే చాలు అంది నానమ్మా. నిజంగానే? అవునానమ్మా. ఆ ఒక్క మాట వినగానే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? ఫోన్లేవే, నీ పూజలు ఫలించి ఇన్నాళ్ళకి నీకు మంచి రోజులొచ్చాయి. అమ్మడు, చాలే. ఈ తృప్తితో ఇక రాలిపోయినా పర్వాలేదు. నానమ్మా, ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. నాకు చెప్పినట్టే నా కూతురికి నువ్వు ఆకాశంలో ఎగిరే రెక్కల గుర్రాలు, మాయల మరాఠీ మాంత్రికుడు, ఒంటికన్ను రాక్షసుడు ఇలాంటి కథలన్నీ చెప్పద్దు. అమ్మడు, ఇంకా నీకవన్నీ గుర్తున్నాయటే? నానమ్మా, అమ్మ చేతి గోరుముద్దల్ని, మా నాన్నమ్మ చెప్పిన కమ్మటి కబుర్లన్నీ మర్చిపోతే నేను మనిషినే కాను. అమ్మడు, ఒక్కసారి నేను చూడాలనుందే. ఎప్పుడొస్తావు? నాకు కూడా మిమ్మల్ని చూడాలనే ఉందమ్మా. వీలు చూసుకుని తొందరలోనే వస్తాను. ఉంటాను నానమ్మా. బాయ్ నానమ్మా. నేను అదృష్టవంతురాల్ని, ఎంతో అదృష్టవంతురాల్ని. ఇప్పుడేమంటున్నాడే రంగడు? పిల్లోడిని చూసి తెగ మురిసిపోతున్నాడమ్మా. ఫోన్లే, వీడు రావడం వల్లైనా మీ ఆలుమగల మధ్య గొడవలు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పట్టడం కాదమ్మగారు, ఇప్పుడు నాకు మా మావకి మధ్య అసలు గొడవలే లేవు. అందుకు కారణం ఈడు, ఈ బుడ్డోడే.
రెడీగా పెట్టాను. కూరలు తరగడం పూర్తి అయ్యాక నన్ను పిలు. అట్టగే నమ్మగోరు. ఎవరో వచ్చినట్టున్నారు, చూసొస్తాను. అట్టగే. కావేరి, ఈ అమ్మమ్మ నీకెన్నాళ్ళకు గుర్తొచ్చిందే? అది కాదమ్మమ్మ, రోజు రావాలని అనుకుంటున్నాను కానీ కానీ కుదరడం లేదు అంటావు, అంతేనా? ఫోన్లే, ఇవాళైనా వచ్చావు, రా కూర్చో. కావేరి, అర్జున్ మావే లేడా? ఈ టైంలో ఎందుకుంటాడే, డ్యూటీకి వెళ్ళాడు. అమ్మమ్మ, అర్జున్ మావయ్య నీతో ఏదైనా చెప్పాడా? దేని గురించి? అదే ఆనంద్ మావయ్య గురించి. ఆనంద్ గురించా? వాడికేమైంది? ఒంటికాయ సొంటి కొమ్ముల ఒక్కడే ఉంటూ 2 చేతులా సంపాదిస్తున్నాడుగా. ఆ సంపాదన చాలకే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కావేరి, ఏంటి నువ్వనేది? అవును, ఇక్కడ వ్యాపారాలన్నీ తెగనమ్మేసి లండన్ వెళ్ళిపోతాడట. ఇక అక్కడే ఉండిపోతాడట, తిరిగి రానే రాడట. ఎందుకు? ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బు చాలదా? కాదమ్మమ్మా, ఈ ఊళ్ళో కాదు ఈ దేశంలోనే ఆనంద్ మావయ్యకి అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఎవ్వరూ లేరట. ఆ మాటని వాడే అన్నాడా? తానే అన్నాడు, నాతోనే అన్నాడు. అంటే నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటావా? బుద్ధిందా లేదా అని ఇంత గడ్డి పెట్టకపోయావా? అది అయిందిలే. అనడం పడడం అన్నీ అయిపోయాయి. ఎంత చెప్పినా మావి వినేలా లేడు. ఏంటోనే కావేరి, తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. పాపం సంధ్య ఎక్కడుందో ఏమైపోయిందో. నా బాధ కూడా అదే అమ్మమ్మ. సంధ్యత్త మావయ్య ఏనాటికైనా కలుస్తారు అని ఇన్నాళ్ళు ఆశపడ్డాను. కానీ ఇప్పుడు మావయ్య లండన్కి వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ కలుసుకునే అవకాశం ఇక దాదాపు లేనట్టే. కావేరి, నాకు తెలియకడుగుతాను, దేవత లాంటి సంధ్యను ఆనంద్ ఎలా అనుమానించాడే? అసలు ఆ రోజు ఏం జరిగింది? కావాలనే వాళ్ళిద్దరి మధ్య ఎవరో నిప్పును రాజేసుంటారు. ఎవరై ఉంటారు? ఎవరైతేనే జరగకూడనిదే జరిగిపోయింది. ఆనంద్ సంధ్యని అనుమానించి తన ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. నీకు మోహన్కు మధ్య అడ్డుగా ఉండటం ఇష్టం లేక సంధ్య మీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. చివరికి అన్ని విధాలుగానూ నష్టపోయింది, కష్టాల పాలైంది సంధ్యే. ఎక్కడుందో ఎలా ఉందో చంటి బిడ్డతో పాపం. ఆ రోజు మీ మీద అటాక్ చేసిన దొంగల్ని మళ్ళీ చూస్తే మీరు గుర్తుపట్టగలరా? ఆ వీరయ్య ఎక్కడుంటాడో తెలుసు. ఈ క్షణం నుంచి నీకు ఇక ఇదే పని. ఓకే గురు, 24 అవర్స్లోగా ఆ వీరయ్య ఎక్కడున్నా పట్టేసుకొని పిల్లాన్ని తెచ్చేస్తాను.